హాయ్ ఫాలోవర్స్ అందరికీ నమస్తే. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మీ అందరికీ తెలుసు. ఈరోజు మనం ఎన్ ఫామ్ హౌస్ అనే ఒక గెస్ట్ హౌస్ గురించి తెలుసుకుందామండి. ఆ గెస్ట్ హౌస్లో వచ్చేసి షూటింగ్లు జరుగుతూ ఉంటాయి, ఫంక్షన్స్ పార్టీలు కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఎలాగంటే ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ ఉంది. ఆ గెస్ట్ హౌస్ మొత్తం నేను మీకు చూపిస్తాను క్లియర్గా. దానిలో ఏంటంటే ఇప్పుడు ఒక 150 మెంబర్స్ కానీ 200 మెంబర్స్ కానీ ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడే ఫంక్షన్ చేసేసుకోవచ్చు అనమాట. వాళ్ళకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఈ గెస్ట్ హౌస్ వాళ్ళు చేస్తారు. లేదంటే ఒక 10 మంది వచ్చేసి నైట్ ఏదన్నా కొంచెం విశ్రాంతి తీసుకోవాలి, అలా ఉండాలి అనుకుంటే అక్కడ ఒక వాచ్మెన్ ఉంటాయండి. ఆ వాచ్మెన్ గారు మీకు ఏం కావాలన్నా కూడా ఆయనే సప్లై చేస్తుంటాడు. వాళ్ళు సొంతగా వంట వండి కానీ లేదంటే బయట నుంచి ఆర్డర్లో తీసుకొచ్చి కానీ ఏది కావాలంటే అది వాళ్ళు అరేంజ్ చేస్తారనమాట. అలా మనకి ఏది కావాలంటే అది ఈ గెస్ట్ హౌస్లో చేసుకోవచ్చు. ఈ గెస్ట్ హౌస్ ఎన్ ఫామ్ హౌస్ అని చెప్పాను కదా, అది ఒకసారి చూద్దాం రండి. లోపల ఏమేమి ఉంది అంటే ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. ఒక హౌస్లో 3 బెడ్రూమ్స్ ఉన్నాయన్నమాట. కింద ఒక 2 బెడ్రూమ్స్, పైన ఒక బెడ్రూమ్. ప్రతి ఒక్క బెడ్రూమ్కి హాల్కి అన్నిటికీ ఏసీలు పెట్టి ఉంచారండి. ఆ ఏసీలు ఎలా ఉన్నాయి అవన్నీ ఏంటనేది ఒకసారి చూద్దాము రండి. మర్చిపోయాను, అసలు ఈ గెస్ట్ హౌస్ ఎక్కడుంది, ఈ గెస్ట్ హౌస్ అడ్రస్ ఏంటి, ఇది చూడాలి కదా. మొదటి నుంచి చూద్దామండి. అసలు ఈ గెస్ట్ హౌస్ ఎక్కడుందంటే ఎన్ ఫామ్ హౌస్ అనే గెస్ట్ హౌస్ మనం మెహిదీపట్నం నుంచి చేవెళ్ళ వెళ్తుంటే మొయినాబాద్ ఉంటుందండి. మొయినాబాద్ కంటే ముందు ఉంటుంది. ఇదిగోండి మనం వెళ్తూ ఉంటే ఇది చిలుకూరు సర్కిల్ అండి. అది అలా రైట్ సైడ్కి వెళ్తే చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తాం, ఇలా వెళ్తే మొయినాబాద్కి వెళ్తాం అనమాట. చూస్తూనే మీరు నవదుర్గ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలా కొంచెం ముందుకు వెళితే ఒక ఆధ్యాత్మికతకి సంబంధించిన ఒక టెంపుల్ స్కూలు ఉంటుందండి. అవి ఇగోండి, కమలా మందిర్ లోటస్ టెంపుల్ అంటారండి దీన్ని. దీనిలోనే స్కూల్ కూడా ఉంది. ఆ స్కూల్ కూడా ఇదిగో చూడండి, లోపల స్కూల్ ఉంది. చాలా పెద్ద స్కూల్ అనమాట. ఇక్కడ పిల్లలు కూడా చాలా బాగా చదువుకుంటారు. దీని తరువాత ఇదిగోండి, ఇదొక కాలేజ్ అనమాట. ఈ కాలేజీ లెఫ్ట్ సైడ్ ఉంటాయి ఇవన్నీ. ఈ కాలేజీని దాటుకుని కొంచెం ముందుకు వెళ్ళినాక, ఈ రోడ్లో కొంచెం ముందుకు వెళ్ళినాక మొయినాబాద్ కంటే ముందు భాస్కర్ కాలేజ్ అని ఒకటి వస్తుందండి. భాస్కర్ మెడికల్ కాలేజ్. ఇదిగోండి, ఇదే భాస్కర్ మెడికల్ కాలేజ్. ఇక్కడ చాలామంది మెడికల్ స్టూడెంట్స్ ట్రైనింగ్ అవుతూ ఉంటారు. ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారనమాట. ఇది దాటి కొంచెం ముందుకు వెళ్ళినాక మొయినాబాద్ కంటే ముందు ఇదిగోండి ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది. ఇక్కడ కూడా వై జంక్షన్ వస్తుంది. ఈ వై జంక్షన్లో డైరెక్ట్గా వెళ్తేనేమో ఇదిగోండి ఇదంతా మెడికల్ కాలేజ్, చాలా పెద్దదనమాట ఇది. వై జంక్షన్ నుంచి ముందుకెళ్తేనేమో మొయినాబాద్ వెళ్తాము. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్కి కట్ అవ్వాలండి. మీకు ఇక్కడ బండ గుర్తు ఏంటంటే భాస్కర్ మెడికల్ కాలేజ్ దాటంగానే ఇక్కడ వైఎస్ఆర్ విగ్రహం ఉంటుందండి. ఈ వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుంచి లెఫ్ట్కి తీసుకోవాలన్నమాట. ఇక్కడ లెఫ్ట్కి తీసుకుంటే కొంచెం ఇలా ఒక 3 కిలోమీటర్స్ వరకు వెళ్ళాలండి. 3 కిలోమీటర్స్ దాకా వెళ్ళిన తర్వాత ఆ ఎన్ ఫామ్ హౌస్ అనేది ఉంటుంది. అయితే ఈ వెళ్ళే మధ్యలో మనకి కొన్ని గుర్తులు ఏంటంటే, కొంచెం ముందుకు వెళ్ళినాక ఒక రైట్ సైడు మస్కెట్, ఇదిగోండి ఇదే మస్కెట్ ఐస్ క్రీమ్ షాప్ ఒకటి తగులుద్ది అనమాట మనకి. ఇదిగోండి మస్కెట్ ఐస్ క్రీమ్ షాప్. ఈ షాపు దాటి కొంచెం ముందుకు వెళ్ళినాక మనకి లెఫ్ట్ సైడు ఈ సురంగల్ గ్రామ పంచాయతీ అండి ఇది. ఈ రైట్ సైడ్ ఏమో మోర్తాజ కూడా ఉంటుంది. ఆ 2 దాటి ముందుకెళ్ళాలి. ఇదిగోండి ఇది క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది లెఫ్ట్ సైడు. ఇది పీవీఆర్ క్రికెట్ గ్రౌండ్ అండి. ఈ పీవీఆర్ క్రికెట్ గ్రౌండ్ దాటి కొంచెం ముందుకు వెళ్ళినాక నబీజ్ నగర్ అనేది ఒక ఊరు ఉంటుంది. నబీజ్ నగర్కి లెఫ్ట్కి తీసుకోవాలి మనం. ఆ లెఫ్ట్కి తీసుకుని కొంచెం 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళంగానే ఇదిగోండి ఇదే ఎన్ ఫామ్ హౌస్ అనమాట. ఈ ఎన్ ఫామ్ హౌస్ లోపలికి వెళ్ళంగానే చూడండి రైట్ సైడ్ అంతా ఒక షెడ్ లాగా వేశారు. ఈ షెడ్లో ఏంటంటే ఇదిగోండి ఇది హౌస్, ఎన్ ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ ఇదనమాట. ఆ పైన ఒక ఫ్లోర్ ఉంటుంది, కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కుకింగ్ సెక్షన్కి ఇస్తారండి ఇక్కడంతా. ఎందుకంటే ఎప్పుడన్నా వర్షం పడ్డా ఎండ ఎక్కువగా ఉన్నా కూడా ఇబ్బంది కాబట్టి కుకింగ్ సెక్షన్కి ఈ షెడ్ మొత్తం ఇస్తారనమాట. ఈ షెడ్లో కుకింగ్ సెక్షన్ చేసుకుని మనకి ఆ ముందుకు వెళ్ళి చూద్దామండి. ముందేముందంటే అంటే ఇప్పుడు 150-200 మంది అలాంటి వాళ్ళు ఏదైనా ఫంక్షన్లు ఇలాంటివి చేసుకుంటుంటారు కదండి. ఆ ఫంక్షన్లు చేసుకునేటప్పుడు మళ్ళీ పిల్లలు కూడా ఎక్కువ మంది వస్తారు.
కొంచెం ఊరికి కొంచెం బయట ఉంది కాబట్టి ఇది ఆ పిల్లలు వచ్చినప్పుడు ఆడుకోవటానికి ఇదిగోండి పిల్లలకి కొంచెం ఆటకి అనువుగా కొంచెం తిరిగేది. అలాగే ఇదిగోండి ఇది బొమ్మ, అలాగ అటొకళ్ళు ఇటొకళ్ళు కూర్చొని తిరిగేది, ఈ కొంచెం అలా ఊగేది, ఇలాంటివన్నీ ఇక్కడ ఏర్పాటు చేశారండి. అంటే కొంచెం టైం పాస్ చేయడానికి పిల్లల వాటికి ఇదిగోండి ఇది ఇక్కడ ఒక బండిలాగా విలేజ్ టైప్లో బండిలాగా, అంటే ఒక ఫోటో సెక్షన్ చేసుకోవడానికి దానికి, అలాగే ముందు అదొకటి ఫోటో సెక్షన్కి కూడా వీలుగా ఉండేటట్టు కొంచెం బాగా నీట్గా చేశారండి. ఇదిగోండి ఇదంతా గార్డెన్, చాలా పెద్ద గార్డెన్ అండి. ఈ గార్డెన్లో ఏదన్నా వర్షాకాలంలో టెంట్ అలా వేసుకోవచ్చు, లేదంటే మామూలు రోజుల్లో అలా గార్డెన్లో హ్యాపీగా అందరూ వస్తారు కాబట్టి హ్యాపీగా. ఇది ఒక షెడ్ అండి. అంటే ఇక్కడ ఒక 100 మంది వరకు బఫే అలా భోజనాలు చేయడానికి దానికి దీనికి బాగుంటుంది. ఇదిగో చూసారా, ఇక్కడ ఒక ఉయ్యాల ఉంటుందండి. ఇది ఒక గార్డెను, అదొక గార్డెను. ఈ ఉయ్యాల పైన కూడా షెడ్ వేశారనమాట. ఎందుకంటే వర్షాకాలం అలాగ ఏదైనా ఉన్నప్పుడు కొంచెం వర్షానికి తడవకుండా కొంచెం సేఫ్టీ కోసం అని చెప్పని అది వేశారండి. స్విమ్మింగ్ పూల్ చూసారా, ఇది స్విమ్మింగ్ పూల్ అండి. అంటే ఈ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు అలా స్విమ్మింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి కూడా చెప్పాను కదండి, ఎవరన్నా ఒక 10 మంది 20 మంది అలా ఫ్రెండ్స్ లాగా బయటకు వచ్చి కొంచెం అక్కడ ఆ గెస్ట్ హౌస్లో ఉండి అలా ఎంజాయ్ చేసి అలా స్వేద తీరి వెళ్దాం అనుకున్న వాళ్ళకి కూడా బాగుంటుందండి. అలాగనమాట ఈ స్విమ్మింగ్ పూల్. ఎవరైనా వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ స్విమ్మింగ్ చేసుకోవచ్చు. వాటర్ చూసారు ఎంత నీట్గా ఉందో, బ్లూ ఇష్యూగా. ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉంటారండి, చాలా బాగుంటుందన్నమాట. ఇది గెస్ట్ హౌస్ ఇటు నుంచి కదా, అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గెస్ట్ హౌస్. ఆ ఎదురుగా ఒక చిన్న రూమ్ ఉందండి. ఆ రూమ్ ఎందుకంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో స్నానాలు చేసి వాటిని మళ్ళీ తర్వాత, ఎందుకంటే ఇది ఫ్లోరిన్ వాటర్ ఉంటుంది కదండి, అందు గురించి అని చెప్పని స్విమ్మింగ్ చేసిన తర్వాత మళ్ళీ స్నానం చేయడానికి అని చెప్పని ఈ రూమ్ ఒకటి ఏర్పాటు చేశారండి. ఈ రూమ్లో మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్కి వాటికి వీటికి కొంచెం ఈ రూమ్ ఉపయోగపడుతుందండి. ఆ స్విమ్మింగ్ పూల్ డ్రెస్ సపరేట్గా వేసుకుంటాం కదండి, దాన్ని డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అనమాట. చూసారా స్విమ్మింగ్ ఎంత నీట్గా, అది కింద గ్రౌండ్ కూడా కనపడుతుంది, అంటే అంత నీట్గా ఉందన్నమాట. మెయింటెనెన్స్ చాలా సూపర్గా ఉంటుందండి ఇది. ఆ తర్వాత ఇదిగో చూడండి, ముందు నుంచి గెస్ట్ హౌస్ చూద్దాము ఎలా ఉంది ఏంటనేది. ఇక్కడంటే ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది కాబట్టి కొంచెం లోపల కొంచెం క్లమ్జీగా ఉంటుందండి. కొంచెం అంటే వాళ్ళు మామూలుగా ఏదైనా మనం ఫంక్షన్లో అలా చేసుకునేటప్పుడు నీట్గా చేసిస్తారనమాట. అదిగోండి పైకి మెట్లు అనమాట. అది ఆ పైకి అంటే లోపల నుంచి లేవండి, బయట నుంచే మెట్లు పెట్టారనమాట. ఇది లోపలికి ఎంట్రన్స్. ముందు పైన చూసొద్దాం మనం, పైన ఎలా ఉందనేది చూసి తర్వాత కిందకు వద్దాం. పైన ఇదిగోండి చూసారు ఎంత విశాలంగా ఉందో. పైన కూడా ఎక్కువ మంది ఫ్రెండ్స్ అలా వచ్చినప్పుడు ఇలా బయట కూడా కూర్చుని అలా ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి, దానికి ఆ ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఎవరన్నా ఫ్రెండ్స్ ఎక్కువ మంది వస్తుంటారు కదా, అలాంటప్పుడు మాట్లాడుకోవడానికి దానికి బాగుంటుందన్నమాట. ఇదిగోండి షూటింగ్ జరుగుతుంది కాబట్టి కొంచెం క్లమ్జీగా ఉంటుంది. లేదంటే మొత్తం నీట్గా చేసిస్తారు, అప్పుడు చాలా విశాలంగా చాలా బాగా కనపడుద్దండి. అదిగో చూడండి, ఇది ఒక బెడ్రూమ్ అనమాట. పైన ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి, మళ్ళీ బయట కూడా బాత్రూమ్స్ ఇచ్చారు. చాలా నీట్గా బాగా కట్టారనమాట. ఇది ఎన్ ఫామ్ హౌస్ అనమాట. అదిగో చూడండి, ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూము అదిగోండి రైట్ సైడ్ బాత్రూమ్ ఉంది బెడ్రూము. ఈ బెడ్రూమ్లో కూడా మెయిన్ ఎక్కువ చుట్టూ ఇదిగోండి, ఇది కూడా అద్దం, చుట్టూ అద్దాలు పెట్టారండి. బెడ్రూమ్లోంచి కూడా కర్టన్స్ తీసుకుంటే బయట ఆహ్లాదకరంగా అలా చాలా బాగా వ్యూ చాలా బాగుంటుందండి. అది చూడండి, బయట నుంచి కూడా చూపిస్తాను మీకు. అదిగో చూడండి, ఫస్ట్ ఫ్లోర్లో నుంచి చూస్తే ఇలా ఉంటుందండి. అదిగోండి బయట అంతా వ్యూ ఎంత బాగుందో చూడండి. అలా స్విమ్మింగ్ పూలు ఇదంతా చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంటుందండి. ఎందుకంటే మనం విలేజ్ల్లో వెళ్ళినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తామో ఈ గెస్ట్ హౌస్కి వస్తే అలా ఎంజాయ్ చేస్తామండి. అలా ఒక విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడ ఇళ్ళు లేవు. ఆ ఊరికి కూడా కొంచెం 1 కిలోమీటర్ దూరంగా ఉంటుంది కాబట్టి ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండదు, చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ. ఒక విలేజ్లో మనం గడిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఇక్కడి నుంచి మనం పైకి కూడా వెళ్ళి చూద్దాం. ఓసారి పైకి వెళ్ళి పైన నుంచి చూస్తే ఎలా ఉంటుంది. ఆ పైన కూడా కొంచెం ఎంటీ ప్లేస్ ఉంటుందండి ఆ బిల్డింగు పైన. అక్కడి నుంచి కూడా అదిగోండి మెట్లు అన్నీ ఇనప గ్రిల్స్ పెట్టారు, ఇనప మెట్లు వేశారు. కింద పైన మొత్తం ఇనప మెట్లు వేశారు. అదిగోండి పైకి వచ్చి చూస్తే ఈ పైన కూడా మనం హ్యాపీగా ఎవరన్నా అంటే కొంచెం ఫంక్షన్స్ జరిగేటప్పుడు దావత్తు ఇలా ఇచ్చుకుంటారు కదండి, అంటే మందు పార్టీలు అలాంటి వాటికి కూడా కొంచెం ఆ చుట్టూ కూర్చుని ఆ ప్రకృతిని ఎంజాయ్ చేస్తా అలా చేస్తారండి. అది చుట్టూ అది అక్కడ మెయిన్ రోడ్డు, అట్నుంచి ఇలా వస్తే ఈ పక్క నుంచి ఇలా ఈ బిల్డింగ్లోకి వస్తామండి మనం. ఇది క్రికెట్ గ్రౌండ్ అండి. మళ్ళీ ఈ బిల్డింగ్ పక్కన క్రికెట్ గ్రౌండ్ ఉంది.
ఆ క్రికెట్ గ్రౌండ్లో ఎప్పుడు క్రికెట్ మ్యాచ్లు అవి జరుగుతూ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇవన్నీ ప్రొఫెషనల్ గ్రౌండ్స్. ఆ చుట్టుపక్కలన్నీ క్రికెట్ గ్రౌండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఎప్పుడు మన హైదరాబాద్ నుంచి చాలామంది అటు వెళ్ళి ఆ క్రికెట్ ఆడి వస్తూ ఉంటారనమాట. అక్కడ క్రికెట్ గ్రౌండ్లు ఎక్కువ ఉంటాయి. అదిగోండి ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం. ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఇదంతా హాల్ అనమాట. అంటే షూటింగ్ జరుగుతుంది కదా, అందుకని అవన్నీ కొంచెం అవన్నీ అడ్డంగా పెట్టారు. ఇదిగోండి ఒక టీవీ, తర్వాత ఇగో ఇటు నుంచి కూడా మనకి బయటకి వ్యూ ఉంటుందండి. ఇదిగోండి సోఫా సెట్టు, ఇదంతా అదిగోండి ఏసీలు అన్ని ప్రతి హాల్లో కూడా ఏసీలు బిగించారండి. బెడ్రూముల్లో, హాల్లో అన్నిట్లో ఏసీలు ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇటు నుంచి చూసినా కూడా అది స్విమ్మింగ్ పూల్ కనపడుద్ది అనమాట. ప్రతి సైడ్ నుంచి వ్యూలు బాగున్నాయండి. ఇదిగోండి ఇది డైనింగ్ టేబుల్. ఈ డైనింగ్ టేబుల్ ఇక్కడ వచ్చినప్పుడు అంటే కొంతమంది 10 మంది 20 మంది అలా వచ్చినప్పుడు ఇక్కడ డైనింగ్ టేబుల్లో ముందు వాచ్మెన్ ఉంటాయండి. ఆ వాచ్మెన్ మనకు కావాల్సిన ఏర్పాట్లను చేస్తాడు. ఇది కిచెన్ అండి. ఈ పక్కన ఫ్రిడ్జ్ ఉంది, మళ్ళీ ఓవెన్ ఉంది, అన్నీ ఉంటాయండి ఇక్కడే. మనం 10 మంది వచ్చినా కూడా మనకి ఏదన్నా వేడి చేసుకోవాలన్నా, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నా అన్నీ. ఇదిగో బుద్ధుడి విగ్రహం. ఇది ఒక బెడ్రూమ్ అండి. పైన ఒక బెడ్రూమ్ చూసాం కదండి, ఇది ఒక బెడ్రూమ్. కింద దీనికి ఆపోజిట్లో మళ్ళీ ఇంకొక బెడ్రూమ్ ఉంటుందన్నమాట. చాలా నీట్గా ఉంటాయి అన్నీ. అంటే ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది కాబట్టి క్లమ్జీగా అయ్యి అక్కడ పడేసి ఉన్నాయి. లేదంటే చాలా నీట్గా చేసిస్తారు. చాలా నీట్గా ఉంటాయి అన్నమాట అన్నీ. ఆ వాచ్మెన్కి కావాలంటే ఏదైనా కావాలి మనకి చేసిస్తారు. లేదంటే మనం కూడా బయట నుంచి ఏమన్నా తెచ్చుకుని కూడా ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఆ 2 బెడ్లు కాకుండా మళ్ళీ సపరేట్గా చిన్న చిన్న సింగిల్ బెడ్లు ఉంటాయండి. ఇదిగోండి ఇలా సింగిల్ బెడ్లు కూడా ఉంటాయి. ఎక్కువ మంది ఉండాలనుకున్నప్పుడు ఆ సింగిల్ బెడ్లు హాల్లో వేసుకుని పడుకోవచ్చు. ఇదిగోండి బయటకు వచ్చాం మనం. బయట వ్యూ చూసారు ఎంత బాగుందో. ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ ఒక బాయి. షూటింగ్ల బాయిలు ఎలా ఉంటాయి ఇప్పుడు వరకు మీరు చూసి ఉండరు. ఇప్పుడు చూడండి కావాలంటే షూటింగ్కి సంబంధించిన బాయి ఎలా ఉంటుంది. అదిగో చూడండి లోపల ఎంత లోతుందో చూడండి బాయి. అదిగో చూసారా అస్సలు ఉండదండి. పై వరకే భూమి వరకే ఉంటుంది. అలా ఉంటాయి అనమాట మన షూటింగ్ బావులు. ఇక తర్వాత కొంచెం అంటే ఇవన్నీ బాగుండాలన్న ఉద్దేశం ఇదిగోండి మంకీని కూడా పెట్టారు ఇక్కడ. చూసారా.